ఆంధ్రాలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి దళిత సోదరులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దళిత సామాజిక వర్గాన్ని, తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ ఇన్ ది సొసైటీ. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు. బీయింగ్ ద అంబేద్కరైట్స్, వి ఆస్క్ ఫర్ ది జస్టిస్ ఫర్ ది ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కానీ తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, రిజర్వేషన్ పేరుతో మనకి వాట్ ద బెనిఫిట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో మనకిచ్చేది, దిస్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్. మిత్రులారా, రిజర్వేషన్ పేరుతో 100 మంది ఎస్సీలుకుంటే వారిలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఇది కూడా అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ కాదు. గవర్నమెంట్ దగ్గర ఏ విధమైనటువంటి డేటా లేదు. మిత్రులారా, నేను కోరుకునేది ఒకటే, నేను అడిగేది ఒకటే. 100లో ఒకరికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నటువంటి ఒక సీట్ ఏదైతే ఉందో, దీన్ని మన అపూర్వ సహోదరులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో సమానంగా ఎలా పంచుతారు? మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఒకరికి ఇచ్చేటటువంటి ఈ సీట్ని సమన్యాయం పేరుతో ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए. आप कर सकते तो काम करें, लेकिन दलित जातियों को विभाजित न करें. मोदी जी, अनभान तमिल सहोदरी सहोदरंगळे ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಎಂಡೆ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, प्रिय गुजराती मित्रों संभलो. आ देश में तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़मा दलितों एकता विरुद्ध षड्यंत्र करी रहा है. मित्रों, प्रिय मराठी मित्रानो, प्रिय बंगाली बंधुरा, ओरिस्सा बंधुगण, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు దళిత సామాజిక వర్గంపై ఓవరాల్ గా కుట్ర చేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఓన్లీ ఎస్సీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిల్ మిత్రుల్లోనైనా సోషల్ జస్టిస్ is it not needed in the lands and wealth of this country and the industrial establishments of this country? Cabinet bets of Modi and Ravant Reddy and Chandrababu's cabinet. మిత్రులారా, ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఒక్క సీట్లోనైనా సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ క్యాబినెట్ బెత్స్ విషయాల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు వెల్త్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఎస్సీ వాళ్ళకి ఒకటికేనా సామాజిక న్యాయం? అది మీరు రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ మహబూబ్ నగర్ వేదికగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులం మీదకి బ్యాక్వర్డ్ అయినటువంటి ఎస్సీ కులాన్ని గిల్లి మోడీ గారు దేశం మొత్తం మీద ఎస్సీ కులాలంతా కొట్టుకు సచ్చే విధంగా వాటాల కోసం సామాజిక న్యాయం పేరుతో పెద్ద రాజకీయ కుట్ర. మిత్రులారా, భారత్ के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है. మిత్రులారా, భారతదేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ అనేది అత్యంత పెద్ద రాజకీయ కుట్ర కాబట్టి మనమంతా నిరంతర శాంతియుత పోరాటానికి మరి సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు.